హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరిన్ని రుచికరమైన రెసిపీలకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఈరోజు మన రెసిపీ మటన్ లివర్ ఫ్రై. మటన్ లివర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంతేనండి. ఒక ఉల్లిగడ్డ, 5-6 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకొని వేపుకుంటూ అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకుందామండి. ఇది బాగా మగ్గాలి, మగ్గేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు మనం ఉంచుకున్నటువంటి కరివేపాకును కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. మనము చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, అదే విధంగా ఈ మటన్ లివర్ని కూడా 1 స్పూను మిరప్పొడి, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ అండ్ 1/2 స్పూన్ అంత ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక గరం మసాలా 1 స్పూను, మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసి వేయించుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి లివర్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ తోటే బాగా పీసెస్ గట్టిపడేంత వరకు బాగా వేయించుకోవాలి. మటన్ లివర్లో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ B12, కాపర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ ఏ వలన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది మరియు జుట్టుకు బలంగా మరియు మెరిసేలా చేస్తుంది. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం మన ఆహారంలో వాడుకోవాలి కదండి. కానీ నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏదైనా పరిమితంగా తినాలి అని చెప్పి. పైగా కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు వీటిని తినకూడదు. ఇప్పుడు చూసారండి, ఇందులో ఉన్న వాటర్ తోటే మంచిగా ఉడికిపోయింది. నేను ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి బాగా దగ్గర పడ్డాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకులను చల్లి మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకునేసి స్టవ్ బంద్ చేసేద్దాము. మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీలోకి, పూరీలోకి, వేడి అన్నంలోకి, రసమన్నంలోకి ఎలాగైనా తినేయచ్చు. థ్యాంక్ యూ.